ఒక జర్నలిస్ట్ పైన దాడి ఏదైతే జరిగిందో పుల్లా రవీందర్ చిట్యాలకు సంబంధించినటువంటి పుల్లా రవీందర్ అలియాస్ రవితేజ అని చెప్పి అంటారు. సో అతను గత 22 సంవత్సరాలుగా స్థానికంగా ఉండేటువంటి న్యూస్ ఛానల్లో జర్నలిస్ట్ గా విధులు నిర్వహిస్తూ ప్రజలు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా స్థానికంగా ఉండేటువంటి అధికారుల దగ్గర కావచ్చు లేకపోతే ప్రజల దగ్గర తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారానికి గత 22 సంవత్సరాలుగా తన యొక్క జర్నలిస్ట్ వృత్తిని నిర్వహిస్తా ఉన్నాడు. అయితే ఒక భూ తగాదాకు సంబంధించినటువంటి అంశంలో భూ బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి కొక్కిరాల మధువంశీ రావు అనే వ్యక్తి తన భూమిని సంబంధించిన విషయంలో ఇబ్బంది పెడుతున్నారు, దయచేసి నా వార్త కవర్ చేసి నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పుల్లా రవితేజ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్ట్ ను అప్రోచ్ కావడం జరిగింది. తను ఏం చేసిందంటే తన యొక్క మేనేజ్మెంట్ స్థానికంగా ఉండేటువంటి ఛానల్ కాబట్టి కేబుల్ ఛానల్ అది. సో తన యొక్క ఓనర్ కు ఫోన్ చేస్తే అంతకుముందేమో భూములకు సంబంధించిన విషయంలో ఇన్వాల్వ్ కావద్దు, ఎందుకు మనకి ఎందుకులే అని చెప్పేసి అన్నారు. కానీ అది బాధితులకు సంబంధించిన అంశం కాబట్టి అది మన యొక్క వృత్తిలో భాగం. బాధితులు మన దగ్గరికి వచ్చి ఆ సమస్య చెప్పుకుంటే దాన్ని మీడియాలోకి తీసుకురావడం మన బాధ్యత కాబట్టి ఆ బాధ్యతల భాగంగా నువ్వు కవర్ చేయ ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పిన సందర్భంలో పుల్లా రవీందర్ అనేటువంటి జర్నలిస్టు ఆ వార్తను కవర్ చేసిండు. ఒకరోజు కవర్ చేసిండు, 2 రోజులు కవర్ చేసిండు. ఆ తదనంతరం 16వ తారీఖు నాడు అంటే ఆదివారం రోజు అర్ధరాత్రి సమయంలో పుల్లా రవీందర్ తన ఇంట్లో నివాసం ఉన్న సమయంలో అర్ధరాత్రి దాదాపు 10-11 గంటల ప్రాంతంలో ఎవరైతే ఈ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కొక్కిరాల మధువంశీ రావు తన అనుచరులు ఎవరైతే ఉన్నారో దాదాపు 7-8 మంది 2 కార్లలో వచ్చేసి తన ఇంటి డోరు కొట్టేసి ఆ డోర్ తీయగానే పిడిగుద్దులతోటి ఇష్టారీతిన కొట్టినటువంటి విషయం పైన ఈరోజు కొట్టడమే కాకుండా తను దళితుడు కాబట్టి చెప్పరా అనవాడిని మాట్లాడినారు. మాదిగా లకారంతో తిడుతూ చాలా సందర్భ లకారంతో తిడుతూ తనని దుర్భాషలాడుతూ కులం పేరుతో దుర్భాషలాడుతూ తనని పిడిగుద్దులు గుర్తూ అనేక రకాలుగా హింసించడం జరిగింది. ఆ సందర్భంగా ఆ పుల్లా రవీందర్ అనే వ్యక్తి అదే సమయంలో స్థానికంగా ఉండేటువంటి సిఐకి ఫోన్ చేయగానే ఇమీడియట్ గా ఎస్ఐని పంపించడం జరిగింది. అక్కడ ఎస్ఐ కూడా మొత్తం చూసి దానికి సంబంధించినటువంటి పైన నెక్స్ట్ డేనో తర్వాత రోజు కేసు పెట్టడం జరిగింది. దానిలో A1, A2, A3, A4, A5 అని చెప్పేసి దాదాపు ఒక 7-8 మంది పేర్లు పెట్టడం జరిగింది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే పుల్లా రవీందర్ తన గాయాలైన కాబట్టి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రిలో చికిత్స కోసం అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ దాదాపు 3-4 రోజులు చికిత్స పొందిన తర్వాత అక్కడ అప్పటి వరకు ఇష్యూ ఏంటంటే కేవలం చిట్యాల భూపాలపల్లి వరకే చర్చ జరుగుతూ ఉంది. అయితే ఎప్పుడైతే ఈయన 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో అప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా జర్నలిస్ట్ కాబట్టి జిల్లా స్థాయి సంబంధించిన జర్నలిస్ట్ సంఘాలు వెళ్లి ఖండించడం, ప్రజా సంఘాలు వెళ్లి ఖండించడం, ఇది కాస్త కొంత జిల్లా దాటి బయటికి రావడం జరిగింది న్యూస్ అంతా కూడా. అయితే ఈ క్రమంలో ఇది న్యూస్ ఎక్కడ మొత్తం స్టేట్ వైడ్ న్యూస్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆయన యొక్క గాయాలు మానకముందే ఆయన పూర్తిగా రికవర్ కాకముందే ఆ స్థానికంగా ఉన్నటువంటి 100 పడకల ఆసుపత్రి నుంచి ఆయన బలవంతంగా డిశ్చార్జ్ చేసి మళ్ళీ ఇంటికి పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క ఇష్యూ ఏతుందో నా దగ్గరికి, పృథ్వీరాజ్ గారి దగ్గరికి, రగన దగ్గరికి ఇష్యూ దాదాపు రావడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని ఇష్యూస్ వల్ల ఒక 2 రోజులు డిలే అయింది వాస్తవంగా. అయితే మేము 21వ తారీఖు రోజు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో మాకు పూర్తి స్థాయిలో వెళ్తున్న క్రమంలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న క్రమంలో అక్కడ అప్పటికే ఆ కేసులో A2, A3, A4, A5 గా ఎవరైతే ఉన్నారో ఒక 4 వ్యక్తులను అరెస్ట్ చేశారు. కానీ అక్కడ A1 గా ఉన్నటువంటి ఆ ఎఫ్ఐఆర్ లో పేరున్నటువంటి కొక్కిరాల మధువంశీ రావు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఎందుకో పోలీస్ డిపార్ట్మెంట్ వెనుకాడింది. ఎందుకు అని మేము ఆరా తీయగా 2-3 విషయాలు చేసినాయి. ఒకటి, SC/ST అట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్ కేసు అయిందనే విషయం తెలుస్తా ఉంది. అయితే SC/ST అట్రాసిటీ కేసు అథారిటీ అంటే విచారణ చేసేటువంటి అధికారం ఎవరైతే ఉన్నారో DSPకి అధికారం ఉంటుంది. అయితే ఈ క్రమంలో మనకు స్థానికంగా మనం తెలుసుకుని ఎందుకు అరెస్ట్ కావాలని తెలుసుకుంటే స్పష్టంగా మనకు తెలిసిన విషయం ఏంటంటే మొత్తం పూర్తిగా విచారణ జరుగుతూ ఉంది. ఆ విచారణలో భాగంగా ఆల్రెడీ 4 ఉన్నారు కాబట్టి 4 అరెస్ట్ చేశాము.
ఈ కొక్కిరాల మధువంశీరావును అరెస్ట్ చేయడానికి కారణం ఏంది అని తెలిస్తే ఆయన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని విచారణ చేస్తున్నాము. విచారణ చేసిన తర్వాత అరెస్ట్ చేస్తామనేటువంటి కోణం ఒక వర్షం మనకి వినబడ్డది. అయితే దీని వెనకాల ఉన్నటువంటి రాజకీయ కుట్ర కోణం ఏంది అని మనం ఆరాధిస్తే అక్కడ ఈ ఎస్సీ అట్రాసిటీ కేసు సంబంధించినటువంటి విచారణాధికారి ఎవరైతున్నారో డిఎస్పీ సంపత్ రావు, ఒక వెలమ సామాజిక వర్గం సంబంధించినటువంటి వ్యక్తి, స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వెలమ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి, అదేవిధంగా ఇప్పుడు డిసిసి ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ఎవరైతే ఏవన్ గా ఉన్నటువంటి కొక్కిరాల మధువంశీరావు ఎవరైతున్నారో వెలమ సామాజిక వర్గం, ఇట్లా ఇదంతా ఏంటంటే ఈ మధువంశీరావు అనే వ్యక్తి ఎమ్మెల్యేకు ప్రధానమైనటువంటి అనుచరుడు ఆ మండలంలో. అదేవిధంగా డిఎస్పీకి దగ్గరి చుట్టము అనేది ఒక వర్షం వినిపిస్తా ఉంది. సో ఈ వర్షంలో భాగంగా ఆ నిందితుడు ఏవన్ గా ఉన్నటువంటి నిందితుడు కాపాడేటువంటి ప్రయత్నం జరిగింది అనేది చాలా స్పష్టంగా మాకు అర్థమైంది. అదేవిధంగా అక్కడ బందపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి సమయంలో పుల్లా రవీంద్ర అనేటువంటి జర్నలిస్ట్ చికిత్స పొందుతున్న సమయంలో ఆ జర్నలిస్ట్ దగ్గరికి కొంతమంది జర్నలిస్టులు రాయబారానికి వచ్చారు. నువ్వు మధువంశీరావు పేరు లేదు అని చెప్తే నీకు 4 లక్షల రూపాయలు ఇస్తాము, అదేవిధంగా నీ భార్యకు ఉద్యోగం పెట్టిస్తాము, అదేవిధంగా నీకు ఏవైతే గాయాలైనయో ఆ గాయాలకు సంబంధించి నిన్ను మంచి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేపిస్తాం అని చెప్పేసి ప్రలోభాలకు గురి చేసిరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే నిజాయితీ గల నిక్కచ్చిగా ఉండేటువంటి జర్నలిస్ట్ యొక్క వర్షం ఎట్లుంటే ఆ డబ్బులకు లొంగకుండా మధువంశీరావు అనేటువంటి వ్యక్తి ఎవరైతున్నారో నన్ను నా పైన దాడి చేసిండు, నన్ను లకారంతో తిట్టిండు కాబట్టి నా యొక్క సామాజిక వర్గాన్ని తిట్టిండు, నా యొక్క వృత్తిని తిట్టిండు. ఈరోజు నేను కనుక ఈ యొక్క డబ్బులు తీసుకొని లొంగిపోతే రేపు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు జరుగుతాయి. నాకు జరిగినటువంటి ఆ పైన జరిగినటువంటి సామాజిక దాడి కావచ్చు, భౌతిక దాడి కావచ్చు, ఇంకొక జర్నలిస్ట్ పైన దాడి జరగొద్దు అంటే నేను ఈ యొక్క ప్రలోభాలకు లొంగొద్దు అని చెప్పేసి చాలా స్పష్టంగా నిర్ణయం తీసుకొని ఆయనే ఖచ్చితంగా మధువంశీరావు అనే వ్యక్తి అరెస్ట్ కావాల్సిందే, నా పైన జరిగినటువంటి సామాజిక భౌతిక దాడులకు ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఆయన పైన తీసుకోవాల్సిందని చెప్పేసి చెప్పిండు. నిజంగా ఆ ఎవరైతే జర్నలిస్ట్ పుల్లా రవీంద్ర యొక్క ఆర్థిక పరిస్థితి మనం చూస్తే మేము వెళ్ళాం, అక్కడ ఇంటికి వెళ్ళాం. ఒక 2 రూమ్ల ఇల్లు, అది ఒక బెడ్రూము, ఒక చిన్న హాలు, అందులోనే కిచెన్. నిజంగా ఒక జర్నలిస్ట్ కనుక ఆయన నిజంగా డబ్బులకు ఆశపడి ఉంటే కనుక ఆయనకున్న పరిస్థితులు వాస్తవంగా ఆశపడే అవకాశం ఉంటుంది. కానీ ఆయన జర్నలిస్ట్ వృత్తినే నమ్ముకున్నాడు కానీ డబ్బులు నమ్ముకోలేదు. అందుకే ఆయన ఆ యొక్క నిందితులు ఎవరుతున్నారో వాళ్ళకు కఠినమైన చర్యలు తీసుకొని చెప్పేసి చెప్పిండు. ఇది చాలా స్పష్టంగా జరుగుతా ఉంది. మేము 21వ తారీఖు వెళ్ళిన తర్వాత ఇష్యూను కొంత స్టేట్ పై తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. ఈ క్రమంలో నెక్స్ట్ డే 22వ తారీఖు మేము 21 తారీఖు చాలా స్పష్టంగా డిమాండ్ చేసినాం. అక్కడ విచారణ అధికారిగా ఉన్నటువంటి డిఎస్పీ సంపత్ రావు ఉండడం వల్ల ఈ కేసు పక్షపాతంగా జరిగేటువంటి అవకాశం ఉంది. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే ఆయనను ఆ విచారణ అధికారిని తీసేసి వేరే అధికారికి ఇవ్వాలని చెప్పేసి ఎస్పీ గారిని స్థానికంగా ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము రిక్వెస్ట్ చేస్తాం, డిమాండ్ చేస్తాం. నెక్స్ట్ డే 21వ తారీఖు మేము వెళ్ళినాము. 22వ తారీఖు రోజు డిఎస్పీ సంపత్ రావును తప్పించి అక్కడ పక్కనే ఆ కాటారం సంబంధించిన డిఎస్పీ సూర్యనారాయణ అనుకుంటా ఆయనను విచారాధికారి నియమించిన తర్వాత నియమించిన 24 గంటల్లోనే నెక్స్ట్ డే అంటే 23వ తారీఖు ఏవైతే A1 తో పాటు మరికొంతమంది నిందితులు తమ యొక్క హోండా సిటీ కారు తీసుకొని లొంగిపోవడం జరిగిందని మనందరం కూడా వార్తల్లో చూస్తాం. అయితే నిన్న జరిగిపోయింది ఏది A1 గా ఉన్నటువంటి వాళ్ళతో పాటు మరికొంతమంది కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇంతటితోటి ఈ కేసు సమసిపోయిందా అనేటువంటి ఆలోచన మా అందరికి రావచ్చు. అరెస్ట్ అయింది కదా, ఇంకా రౌండ్ టేబుల్ ఎందుకు పెడుతున్నారు అనేటువంటి ఆలోచన రావచ్చు. అదేవిధంగా ఆ యొక్క ప్రెషర్ మా మీద కూడా రావడం జరిగింది. అయిపోయింది కదా, అరెస్ట్ చేసింది కదా, ఇంకా రౌండ్ టేబుల్ ఎందుకు అని చాలా మంది మా మీద ప్రెషర్ చేసి పెట్టొద్దు అని చెప్పేసి. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే ఈరోజు పుల్లా రవీందర్ పైన దాడి జరిగింది. రేపు చాలా మంది జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు జరుగుతాయి, సామాజిక పరమైన దాడులు జరుగుతాయి, భౌతిక పరమైన దాడులు జరుగుతాయి. మరి అలాంటి దాడులను ఖండించాలంటే మరి ఈ యొక్క ఇష్యూను ఇంకొంచెం డెప్త్ గా స్టేట్ వైడ్ తీసుకోపోయే ఉద్దేశంతో ఈ యొక్క రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి. ఒక చిట్టాల్లో జరిగినటువంటి ఒక చిన్న జర్నలిస్ట్ పుల్లా రవీందర్ సంబంధించిన ఇష్యూను ఇంతదాకా చేయాలా అంటే జర్నలిస్ట్ అంటే జర్నలిస్టే. అది పెద్ద జర్నలిస్టా చిన్న జర్నలిస్టా పక్కన పెట్టండి. అది ప్రొఫెసర్ నాగేశ్వర్ పైన జరిగిన దాడి అయినా
పుల్లా రవీందర్ పైన జరిగిన జాడి అయినా కానీ అది జర్నలిస్ట్ పైన జరిగిన దాడిగా మనందరం కూడా చూడాలి. ఆ కోణంలోనే మనం ఈ యొక్క ఇష్యూ టేకప్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకారంగానే ఉన్నాం. సో ఖచ్చితంగా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశంలో మనం నిర్ణయం ఏం తీసుకోవాలి అంటే ఈ కేసులో ఇంకా పూర్తి స్థాయి విచారణ జరగాలని చెప్పేసి మనం చెప్పాలి. ఇంకెవరైనా నిందితులు పెండింగ్ లో ఉంటే వారిని అరెస్ట్ చేయాలి. అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి ఎవరైతే డిఎస్పీ సంబంధించిన సంపత్రావు కానీ లేకపోతే స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు కానీ దయచేసి ఈ యొక్క కేసులో మీ జోక్యాన్ని తగ్గించుకోవాలని చెప్పేసి కూడా ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జర్నలిస్టుల పైన ఇలాంటి దాడులు అంటే వార్తలు రాసినందుకు దాడులు చేసేటువంటి ఈ సంస్కృతి ఏదైతే వస్తుందో దయచేసి అది రావద్దు. అంటే 100% జర్నలిస్టుల పైన దాడులు జరిగినప్పుడు కఠినమైనటువంటి చట్టాలు రావాలనేటువంటి ఒక తీర్మానం కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జరగాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ మనందరూ కూడా దీనిపై చర్చ చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఈ కేసు ఇంకా పూర్తి స్థాయిలో ముందుకు పోవాలి. ఇంకా ఎవరైనా ఉంటే నిందితులు అరెస్ట్ కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అదేవిధంగా డిఎస్పీ గారిని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భూపాలపల్లి ఎస్పీ గారిని కూడా కోరుతా ఉన్నాం. దయచేసి ఈ కేసులో ఇంకా పూర్వపరాలు పరిశీలించాలి, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని చెప్పేసి కూడా మేము కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు పృథ్వీరాజ్ గారు మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇక మిగతా వాళ్ళ మిత్రులు కూడా మాట్లాడతారు.